హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి తమ్నేల్లో చూశారు కదా, బ్రహ్మోత్సవాలు జరిగాయి పెందుర్తి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో 5 డేస్ అన్నమాట. ఈ 5 డేస్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం అయితే ఉంటాయి. నేను ఈ 5 డేస్ కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. షార్ట్స్లో ఆల్రెడీ వీడియోస్ పెట్టాను, ఇప్పుడు లాంగ్ వీడియో అన్నమాట. ఈ 5 డేస్ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం అయితే ఉన్నాయి. నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ టెంపుల్కి వెళ్ళి చూడడం కుదరదు కదా, అయ్యో నేను కూడా టెంపుల్కి వెళ్తే బాగున్ను కానీ వీలు లేదు అన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేనైతే వీడియో తీశాను. వాళ్ళకు కూడా వీడియో చూసి యూజ్ అవుతుంది కదా అని చెప్పి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రహ్మోత్సవంలో మొదటి రోజు, ఆ రోజు హోమం చేసి పూర్ణాహుతి అయిపోయాక వచ్చిన వాళ్ళందరికీ తీర్థప్రసాదాలు అయితే ఇస్తారు. బ్రహ్మోత్సవంలో డైలీ 5 డేస్ కూడా ఏదో ఒక విశేషం ఉంటుంది. నైట్ అంతా అయ్యేసరికి 10:30 అలా అవుతుందన్నమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసాదం పెడతారు. సెకండ్ డే మార్నింగ్ వచ్చేసి ధ్వజారోహణ కార్యక్రమము. ఇక్కడ వచ్చేసి గరుడ పూజ అది చేసిన తర్వాత చుట్టూ జెండాలు అయితే కడతారు. అలా కట్టిన జెండాలని తర్వాత బ్రహ్మోత్సవంలో లాస్ట్ డే అయితే ఇప్పుతారనమాట. ఆ తర్వాత గరుడ పూజ చేసి ఆ గరుడ పూజని చేసిన ప్రసాదాన్ని తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యము, అలాగే పిల్లలు లేరు అని బాధపడిన వాళ్ళకు కూడా సంతాన ప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకము. ఆ రోజైతే కంపల్సరీగా అందరూ వచ్చి ఆ గరుడ ప్రసాదాన్ని అసలు మిస్ అవ్వరు. ముందు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ డే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కంకణం అయితే కడతారు. ఆ కంకణం కట్టిన వాళ్ళు 5 డేస్ కూడా మిస్ అవ్వకుండా టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఆ కంకణం కట్టించుకుంటే కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఎన్వి తినకూడదు, అలాగే టెంపుల్కి కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాలి. అదే రోజు నైట్ లక్ష తులసి అర్చన. దీనికోసము చాలా తులసి అయితే తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చిన తులసిని సపరేట్ చేస్తారనమాట. ఆ రోజు ముందుగానే కొంచెం 1 అవర్ ముందుగానే చాలా మంది వచ్చి తులసి అంతా కూడా సపరేట్ చేస్తారనమాట. నీట్గా ఉన్న తులసి అంతా కూడా సపరేట్ చేసి స్వామికి అయితే అలా తీసిన తులసితో అర్చన అయితే జరిపిస్తారు వేద పండితులందరూ కలిసి. ఆ రోజు చాలా బాగా జరిగింది లక్ష తులసి అర్చన. లక్ష తులసితో పాటు మల్లెపూల అర్చన కూడా జరిపిస్తారు స్వామికి. లేడీస్ అందరూ కూడా కోలాటంతో అలాగే ఒక పండుగ వాతావరణంలా ఉందన్నమాట ఆ రోజు. నేను ఈ 5 డేస్ కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాను టెంపుల్కి. కాసేపు అందరితో పాటు తులసి సపరేట్ చేశాము. స్వామి నామాలు చెప్తూ తులసి అర్చన అయితే జరిపిస్తారు. తులసి అర్చన అంతా జరిగేసరికి 10:30 అలా అవుతుందన్నమాట. చూశారు కదా స్వామి ఎంత బాగున్నారో, తులసి అర్చన చేస్తున్నారనమాట లోపల పంతులు గారు అందరూ కూడా. నేను వీడియో అంతా కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకు అంటే యూట్యూబ్ కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వలేదు. మానిటైజేషన్ అవ్వకుండా మనం వేరే మ్యూజిక్, వేరే సాంగ్స్ అవి కూడా యూజ్ చేయకూడదు. అందుకనే చెప్పి నేను అవేవి కూడా ఉంచలేదు. అదంతా కూడా మ్యూట్లో పెట్టేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కొంచెం బోర్గా అనిపిస్తే ఏమనుకోవద్దు. చూసారు కదా, లేడీస్ అందరూ చక్కగా ఆడుతూ పాడుతూ అంతా అక్కడ తులసి అంతా కూడా సపరేట్ చేసాము. వాళ్ళందరూ కూడా హాయ్ చెప్తున్నారు నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి. వీళ్ళందరూ కూడా నాకు టెంపుల్లో ఫ్రెండ్స్ అన్నమాట. పూజ అయితే బాగా కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా జరిగింది. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తీర్థం అది ఇచ్చేసారు. ఇంకా నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే వచ్చేసి స్వామి కళ్యాణం, 3rd డే. కళ్యాణం చేయించుకోవడానికి చాలా మంది అయితే దంపతులు వచ్చారు, అలాగే చూడడానికి కూడా. కళ్యాణం స్టార్ట్ అయ్యేసరికి 8 o'clock అవుతుంది. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ చూసారు కదా, అష్టలక్ష్మి సాంగ్ అయితే పర్ఫార్మెన్స్ చేశారనమాట. ఇక్కడ అష్టలక్ష్మి అందరూ కలిపి ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అని చూసారు. ఒక్కొక్కరు ఒక్కోలా అనమాట. చాలా బాగా చేశారు పిల్లలందరూ కూడా. అలాగే కళ్యాణం చేసుకున్న దంపతులందరికీ కూడా శేషవస్త్రం ఇచ్చి స్వామి ప్రసాదం కూడా ఇచ్చారనమాట. చాలా బాగా జరిగింది కళ్యాణము. కళ్యాణం అంతా అయ్యేసరికి 10:30 అలా అవుతుంది. కళ్యాణంలో కూర్చోవడం కుదరలేదు అన్నవాళ్ళు కనీసం అక్కడ కూర్చొని ఆ మంత్రాలు విన్నా చాలన్నమాట. చాలా మంచిది. మేమైతే కళ్యాణం చేయించుకుపోయినా కూడా అక్కడ కూర్చుంటాము కాసేపు. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కళ్యాణంకి వచ్చుంటే తప్పకుండా కామెంట్ చేయండి. కళ్యాణం అయిపోయాక ఆ అక్షింతలు తలపై వేసుకుంటే చాలా మంచిది.
సంవత్సరం దీర్ఘానుగ్రహ భవంతో మహంతో అనుగృహ్ కళ్యాణం అంతా అయిపోయాక 9 రకాల ప్రసాదాలు అయితే పెట్టారు. 9 రకాల ప్రసాదాల టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అందరూ కూడా కళ్యాణం అయిపోయాక ప్రసాదం అయితే తీసుకొని వెళ్ళారు. ఏంటి ప్రసాదాల టేస్ట్ గురించి చెప్తున్నా అనుకున్నారా? అదేం లేదండి. టెంపుల్లో ప్రసాదం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక థర్డ్ డే వచ్చేసి కళ్యాణం అయిపోయింది కదా. ఫోర్త్ డే వచ్చేసి స్వామికి తిరువీధి కార్యక్రమము. ఈ తిరువీధిలో స్వామి కొండపై నుంచి కింద అలివేలు మంగమ్మ టెంపుల్కి వస్తారన్నమాట. సుజాత నగర్ లో ఉన్న అలివేలు మంగమ్మ వారి టెంపుల్ కి తీసుకువెళ్తారు తిరువీధోత్సవం జరిపి. తిరువీధి కూడా చాలా బాగా జరిగింది. ఒక పక్క కోలాటము, పులి వేషాలు, ఒకటేంటండి తీన్మార్ ఇవన్నీ కూడా పెట్టారు. చాలా బాగా అయితే జరిగింది తిరువీధి కార్యక్రమం. తిరువీధి ఊరేగింపు అంతా కూడా అయిపోయిన తర్వాత స్వామివారి టెంపుల్కి అయితే వచ్చారు. అమ్మవారి టెంపుల్కి అయితే తీసుకువచ్చి లోపల ఇంకా స్వామివారిని అమ్మవారిని ఎదురుగా కూర్చోబెట్టి మిగతా కార్యక్రమం అంతా కూడా అక్కడ పంతులు గారు అయితే జరిపించారు. ఇదంతా అయ్యేసరికి 11:30 అలా అవుతుందన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. ఎందుకంటే అమ్మ ఎక్కువ స్వామి ఎక్కువ అని డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఆ డిస్కషన్ జరిగేటప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పండి? అమ్మే గెలుస్తుంది. ఎందుకంటే అమ్మ మాట స్వామి వింటారు కదా. ఇంతకీ మీరు ఎవరి వైపు? అమ్మ వైపా స్వామి వైపా? తప్పకుండా కామెంట్ చేయండి. దానికి అమ్మ గెలిచే వరకు ఒప్పుకోలేదన్నమాట. అమ్మ గెలిచిన తర్వాత ఇంకా ప్రసాదాలు అవి తినేసి ఇంకైతే ఇంటికి వెళ్ళిపోయాము. 4 days అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. ఇది 5th డే అన్నమాట. చివరి రోజు మార్నింగ్ మనకి పసుపు దంచే కార్యక్రమము. ఆ పసుపు దంచే కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం అయితే జరిపిస్తారు. అభిషేకం జరిపే ముందు ఇలా పూజ అయితే జరుగుతుంది. ఈ పూజ అంతా అయ్యేసరికి కాస్త టైం పడుతుంది. తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత అభిషేకం అయితే స్టార్ట్ చేస్తారు. ముందుగా ఇక్కడ వేద పండితులతో పూజ అంతా కూడా జరిపిస్తారు. ఈ పూజ అంతా అయ్యేసరికి ఒక 1 hour అయితే పడుతుంది. దానికి పసుపు దంచే కార్యక్రమానికి పూజ అన్నమాట. తర్వాత ముందుగా అక్కడున్న వేద పండితులందరూ కూడా పసుపు అయితే దంచడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళంతా కూడా దంచడం అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తారనమాట. ముందుగా దంపతులుగా వచ్చిన వాళ్ళకి, ఆ తర్వాత ఒక్కొక్కరు సింగిల్గా వస్తారు కదా వాళ్ళకి, వాళ్ళందరూ దంచిన తర్వాత ఆ పసుపుతో స్వామికి అభిషేకం అయితే జరిపిస్తారు. అభిషేకం అయితే చాలా బాగుంటుందండి. నేను ఒకరోజు మీకు వీలైతే ఫ్రైడే అభిషేకం లైవ్ అయితే పెడతాను, చూద్దురు గాని. ఇంకా అభిషేకం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్ర స్నానం అంటే స్వామితో పాటు మనకు కూడా స్నానం చేసే అవకాశం అన్నమాట. ఇంకా టెంపుల్లోనే చక్ర స్నానం అయితే అరేంజ్ చేశారు. చక్ర స్నానం దంపతులుగా వెళ్ళి చేస్తే చాలా మంచిది. ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. చూసారు కదా ఎంతమంది వచ్చారో ఆ రోజు. స్వామి పైనుంచి అలా నీళ్లు పడుతుంటే ఆ నీళ్ళను 3 సార్లు తీర్థంలో తీసుకొని ఇంకా స్నానం అయితే చెయ్యాలి. చక్ర స్నానం చక్రస్నానం అది అయిపోయిన తర్వాత నైట్ ఇంకా కొంత ఆరాధన అయితే ఉంటుంది స్వామికి. ఆ ఆరాధన కార్యక్రమం అంతా కూడా నేను ఆల్రెడీ లైవ్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. తర్వాత వచ్చేసి ఇంక బంతులాట అన్నమాట. ఈ 5 days లో ఫన్నీ ఏదైనా ఉంది సరదాగా అంటే ఈ బంతులాట అన్నమాట. ఈ బంతులాట చూసారు ఎంత సరదాగా ఆడుతున్నారు అందరూ. నాకైతే చాలా ఇష్టము ఇలా పట్టుకొని విసరడము. అంతే అండి వీడియో. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.